సకల సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాల కోసం పరితపించని వారు ఎవరూ ఉండరు. ఆమె అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఎలాంటి కష్టాలైనా గట్టెక్కుతాయని, సిరి సంపదలకు లోటు ఉండదని మనందరి నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ఆ తల్లి దీవెనల కోసం పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రాసుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన 5 రాసులు ఉన్నాయి. ఆ రాసుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ వర్షంలా కురుస్తూనే ఉంటుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుంది. వారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏదో ఒక అదృష్ట శక్తి వారిని కాపాడుతుంది. ఇంతటి అదృష్టానికి నోచుకున్న ఆ రాసులు ఏవి? ఆ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లక్ష్మీదేవిని కేవలం ధనానికి మాత్రమే ఆదిదేవతగా చూడకూడదు. ఆమె అష్టలక్ష్ములుగా 8 రూపాలలో మనకు దర్శనమిస్తుంది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా తన భక్తులను కరుణిస్తుంది. అంటే మన జీవితానికి అవసరమైన ధైర్యము, విద్య, సంతానము, విజయము, ధాన్యము వంటి అన్ని రకాల సంపదలను ప్రసాదించే తల్లి ఆమె. ఎక్కడైతే పరిశుభ్రత, ప్రేమ, శాంతి, ధర్మం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. మురికిగా, కలహాలతో, అధర్మంతో నిండిన ప్రదేశాలలో ఆమె ఉండడానికి ఇష్టపడదు. తామర పువ్వుపై ఆసీనురాలై బంగారు నాణేలను వర్షిస్తున్న రూపంలో నివసించే లక్ష్మీదేవి తన భక్తుల యొక్క ఆర్థిక కష్టాలను తొలగించి వారి జీవితాలను సుఖ సంతోషాలతో నింపుతుంది. అటువంటి కరుణామయ అయిన లక్ష్మీదేవికి కొన్ని రాసుల వారంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆ రాసుల వారిపై ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఆ అదృష్ట రాసులు ఏవి? వారిపై లక్ష్మీదేవి ప్రభావం ఎలా ఉంటుంది? ఆ రాసుల వారు అమ్మవారి పూర్తి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, వాటి స్థానాలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి రాశికి ఒక అధిపతి ఉంటారు. ఆ గ్రహాల ప్రభావాన్ని బట్టి ఆ రాశివారి గుణగణాలు, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. కొన్ని రాశులకు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిని లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశిగా జ్యోతిష్య పండితులు పరిగణిస్తారు. దీనికి ప్రధాన కారణం ఈ రాశికి అధిపతి శుక్రుడు కావటమే. శుక్రుడు భౌతిక సుఖాలు, సంపద, ప్రేమ, అందము, కలలకు కారకుడు. లక్ష్మీదేవి కూడా ఐశ్వర్య ప్రదాయిని. అందువల్ల వృషభరాశి వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వ్యాపారంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వారి నిరంతర శ్రమ, పట్టుదల కారణంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి డబ్బుకు సంబంధించిన విషయాల్లో పెద్దగా లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో వీరికి ధనం అందుతూనే ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మంచి ఇల్లు, వాహనము, ఖరీదైన వస్తువులు వంటివి వీరిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అమ్మవారి దయతో వీరు తమ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు. వృషభరాశి వారు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు. పొదుపు చేయటంలో వీరు నిష్ఠాతులు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో మంచి అవగాహన కలిగి ఉంటారు. భూమి, బంగారము వంటి వాటిపై పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వృషభరాశి వారు లక్ష్మీ కటాక్షంతో అనూహ్యమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి జీతము, ప్రమోషన్లు లభిస్తాయి. వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం చాలా త్వరగా వస్తుంది. ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఎదురైనా లక్ష్మీదేవి దయ వల్ల దాని నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వీరు తమ కుటుంబ సభ్యులకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తారు. సమాజంలో మంచి గౌరవము, కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 2వ రాశి కర్కాటక రాశి.
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు, తల్లికి, భావోద్వేగాలకు కారకుడు. లక్ష్మీదేవిని జగన్మాతగా భావిస్తారు. చంద్రుడు కూడా మాతృకారకుడే కావటం వల్ల ఈ రాశి వారిపై లక్ష్మీదేవికి ప్రత్యేకమైన వాత్సల్యం ఉంటుంది. తల్లి తన బిడ్డను ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుతుందో అలాగే లక్ష్మీదేవి కూడా కర్కాటక రాశి వారిని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు రావు. ఒకవేళ అనుకోని విధంగా ఏవైనా ఆర్థిక సమస్యలు తలెత్తినా అవి ఎక్కువ కాలం నిలువవు. ఏదో ఒక అదృశ్య శక్తి వీరిని ఆ కష్టాల నుండి బయటపడేస్తుంది. స్నేహితులు, బంధువుల రూపంలో లేదా ఊహించని మార్గాల్లో వీరికి ధన సహాయం అందుతుంది. కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ కుటుంబ క్షేమం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. తమ కుటుంబ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయటంలో వీరు ముందుంటూ ఉంటారు. వీరికి వారసత్వంగా ఆస్తులు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు చేసే పనులలో అదృష్టం తరచుగా కలిసి వస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. వీరు తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. దీనివల్ల వృత్తి జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు కొదువ అనేదే ఉండదు. ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 3వ రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి గ్రహాల రాజు అయిన సూర్యుడు. సూర్యుడు ఆత్మగౌరవానికి, నాయకత్వ లక్షణాలకు, అధికారానికి, తేజస్సుకు ప్రతీక. సూర్యుడి వంటి తేజస్సు కలిగిన ఈ రాశి వారిపై సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపను చూపిస్తుంది. ఈ రాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. సింహరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. ఏ పనినైనా సరే వెనుక అడుగు వేయకుండా పూర్తి చేస్తారు. వీరిలో ఉండే ఈ పట్టుదల, కార్యదీక్ష లక్ష్మీదేవికి ఎంతగానో నచ్చుతాయి. అందువల్ల వీరు చేసే ప్రయత్నాలలో అమ్మవారి విజయాన్ని చేకూరుస్తుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో, రాజకీయాల్లో ఉన్నత పదవులను అలంకరించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే సింహరాశి వారికి ఒక బలహీనత ఉంటుంది. అది వారి కోపము. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. అహం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్యుల ప్రకారం సింహరాశి వారు తమ కోపాన్ని, అహాన్ని అదుపులో ఉంచుకుంటే వారి జీవితంలో ఆర్థికంగా ఎప్పటికీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేదే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై సంపూర్ణంగా ఉంటుంది. అవసరమైన ప్రతిసారి వీరికి డబ్బు చేతికి అందుతుంది. ఎంత పెద్ద ఆర్థిక కష్టంలో ఉన్నా సూర్యుడు జయించినప్పుడు చీకటి తొలగిపోయినట్లుగా వీరి కష్టాలు కూడా తొలగిపోతాయి. వీరు తమ జీవితంలో రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు. లక్ష్మీదేవి దయతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీరికి డబ్బు సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ తపనకు అమ్మవారి ఆశీస్సులు తోడవటంతో కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 4వ రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యము, సుఖాలకు అధిపతి. అంతేకాకుండా శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ కారణాల వల్ల తులారాశి వారిపై లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో దేనిని ఎక్కువగా లెక్క చేయరు. చాలా సరదాగా, సంతోషంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. తులారాశి వారు చాలా తెలివైన వారు, సమయస్ఫూర్తి కలవారు. వీరు ఏ విషయాన్నైనా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. వీరి ఆలోచన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అందంతో, మాటకారితనంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కళలు, సంగీతము, ఫ్యాషన్ వంటి రంగాలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరు చేపట్టే ప్రతి ముఖ్యమైన పనిలో అదృష్టం వీరి వెంటే ఉంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగి అపారమైన లాభాలను ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారు డబ్బు సంపాదించటమే కాకుండా దాన్ని ఎలా అనుభవించాలో కూడా బాగా తెలుసు. విలాసవంతమైన జీవితం అంటే వీరికి చాలా ఇష్టం. తమ కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం డబ్బును విరివిరిగా ఖర్చు చేస్తారు. అయినప్పటికీ లక్ష్మీదేవి దయ వల్ల వీరికి ధనానికి లోటు అనేదే ఉండదు. ఒక మార్గంలో డబ్బు పోతే మరో మార్గంలో అంతకు మించిన డబ్బు వీరికి వచ్చి చేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.
వీరి పనితీరుకు ప్రశంసలు, ప్రమోషన్లు అందుతాయి. సామాజికంగా వీరికి మంచి సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాల ద్వారా కూడా వీరు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. వీరి జీవితం ఎప్పుడూ సంతోషంగా, సంపదతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి శక్తి కారకుడు. ఈ రాశివారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. వీరిలో సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఒక పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీరిలో ఉండే ఈ అద్భుతమైన గుణం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కష్టపడి పనిచేసే వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ ఆదరిస్తుంది. వృశ్చిక రాశి వారు పైకి చాలా గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు చాలా రహస్యాలను తమలోనే దాచుకుంటారు. వీరిని అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. అయితే వీరు చాలా నిజాయితీ పరులు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. వీరు తమ కష్టార్జితంతో ఆస్తులను కూడబెడతారు. భూమి, ఇల్లు వంటి స్థిరమైన ఆస్తులను కొనటంలో వీరు విజయం సాధిస్తారు. వీరికి సహజంగానే పరిశోధన దృక్పథం ఎక్కువగా ఉంటుంది. లోతైన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ లక్షణం వల్ల వీరు కొన్నిసార్లు ఊహించిన మార్గాల ద్వారా, ఉదాహరణకు షేర్ మార్కెట్టు, వారసత్వం లేదా లాటరీల ద్వారా కూడా ధనాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితంలో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని తమ ధైర్యంతో, పట్టుదలతో అధిగమించి విజేతలుగా నిలుస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో వీరి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతుంది. వీరు తమ సంపాదనలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించటం వల్ల అమ్మవారి అనుగ్రహం రెట్టింపవుతుంది. వీరి కష్టపడే తత్వానికి అదృష్టం కూడా తోడవటంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సహజంగానే ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలు పాటించటం ద్వారా ఆ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ప్రతి రాశివారు చేయవలసిన సాధారణ మరియు ప్రత్యేక పరిహారాలు ఇవే. లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఇంటిని, వ్యాపార సంస్థలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటిలోని పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు, పాయసము, తెల్లని మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శుక్రవారం శ్రీ సూక్తాన్ని లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించడం చాలా మంచిది. సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పేదలకు, అవసరమైన వారికి దానం చేయాలి. ముఖ్యంగా శుక్రవారం రోజున అన్నదానం చేయటం లేదా ఆడపిల్లలకు, ముత్తైదువులకు బహుమతులు ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇంట్లోని స్త్రీలను, ముఖ్యంగా భార్యను, తల్లిని గౌరవించాలి. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇక రాశుల వారీగా ప్రత్యేక పరిహారాలు చూద్దాము. వృషభ రాశి మరియు తులారాశికి 2 రాశులకు అధిపతి శుక్రుడే కాబట్టి వీరు శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం శివాలయానికి వెళ్ళి శివుడికి తెల్లని పూలతో అభిషేకం చేయటం మంచిది. చిన్న ఆడపిల్లలకు పాలు, పెరుగు, తెల్లని మిఠాయిలు వంటివి దానం చేయాలి. వెండి లేదా వజ్రాన్ని ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. ఆవులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా పచ్చగడ్డిని తినిపించటం శుభప్రదం. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడిని శాంతింపజేయాలి. ప్రతి సోమవారం శివుడికి పాలతో అభిషేకం చేయాలి. పౌర్ణమి రోజున చంద్రుడికి ఆర్జం అనగా నీటిని సమర్పించటం మంచిది. ముత్యం ధరించటం వల్ల మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తల్లితో లేదా తల్లితో సమానమైన స్త్రీలతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. వారి ఆశీస్సులు తీసుకోవాలి. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడి అనుగ్రహం తప్పనిసరి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఆర్జం సమర్పించాలి. గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం. ఆదివారం రోజున గోధుమలు, బెల్లం వంటివి దానం చేయాలి. తండ్రిని, గురువులను గౌరవించాలి. వారి సలహాలను పాటించాలి. ఓం హార్ హ్రీం హ్రూం సహ సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించాలి. కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. కుజుడి అనుగ్రహం కోసం హనుమంతుడిని పూజించాలి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామికి సింధూరము, తమలపాకులతో పూజ చేయాలి. ఎర్రని పువ్వులను, ఎర్రపప్పు, ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. ఓం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని జపించాలి.
సోదరులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. రక్తదానం చేయటం కూడా ఒక మంచి పరిహారం. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశులలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.